టాప్ మోస్ట్ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఆసియా కుబేరుడిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ నీతూ అంబానీ ఇంట జరగనున్న పెళ్లి వేడుకలు ఎంతో గ్రాండ్ గా జరుగుతున్నాయి. త్వరలో జరిగే పెళ్లి వేడుకకు సంబంధించిన కార్యక్రమాలు ఒకటి తర్వాత ఒకటి చొప్పున జరుగుతున్నాయి. ముఖేష్ అంబానీ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన లేడీ లవ్ రాధికా మర్చెంట్ మెడలో 3 ముళ్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జూలై 12న జరిగే ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా తాజాగా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు సంబంధించిన వివరాలు బయటకొచ్చాయి. దీనికి ముందుగా మే 28 నుంచి 30 మధ్య దక్షిణ ఫ్రాన్స్ లోని క్రూయిజ్ షిప్ లో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక భారీగా సాగనుంది. ఈ వేడుకలో సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి పేరు మోపిన సెలబ్రిటీలు హాజరు కానున్నారు. సినిమాటిక్ గా ఉండే ఈ వేడుక వివరాల్లోకి వెళితే క్రూయిజ్ ఇటలీ నుంచి బయలుదేరనుంది. దీని గమ్యస్థానం సౌత్ ఫ్రాన్స్ గా చెప్తున్నారు. తమ పెళ్లి వేడుక తమకు మాత్రమే కాదు, తమ బంధువులు, అత్యంత సన్నిహితులకు మర్చిపోలేని మధురానుభూతిగా మార్చాలని అంబానీ కుటుంబం ఆశిస్తోంది. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యూచువల్ ఫ్రెండ్ తో 2017లో పరిచయమైన అనంత్ రాధికలు తర్వాత ప్రేమ జంటగా మారటం, 2023లో రాజస్థాన్ లోని నాథ్వారాలో పెళ్లి ప్రపోజల్, ముంబైలోని తన నివాసమైన ఆంటిలియాలో ఎంగేజ్మెంట్, 2024లో జామ్నగర్లో 3 రోజుల ప్రీ వెడ్డింగ్ హస్తాక్షర్ వేడుకను నిర్వహించిన అంబానీ ఫ్యామిలీ ఇప్పుడు రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకను ఇంత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వందల కోట్లను ఈ పెళ్లికి ఖర్చు చేశారు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు స్టార్ సెలబ్రిటీలతో సహా మొత్తం 800 మంది అతిథులు హాజరవుతారు. పెళ్లి కొడుకు అనంత్ అంబానీ, అన్న ఆకాష్ అంబానీ, శ్లోక మొహతా జంటలతో క్లోజ్ గా ఉండే బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, ఆలియా భట్లు కూడా ఈ ట్రిప్ లో పాల్గొంటారని చెప్తున్నారు. ఈ టాప్ సెలబ్రిటీ ఈవెంట్ కు హాజరయ్యే అతిథులకు సేవలు అందించేందుకు 600 మంది సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్తున్నారు. అనంత్ అంబానీ, రాధిక 2017లో డ్రైవ్లో పరస్పర స్నేహితుల ద్వారా పరిచయమైన వీరిద్దరూ లవ్ బర్డ్స్ గా మారిపోయారు. కొన్నాళ్ల డేటింగ్ తర్వాత 2023లో రాజస్థాన్లోని నాథ్వారాలోని శ్రీనాథ్జీ టెంపుల్లో రాధికకు పెళ్లికి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఆంటిలియాలో నిశ్చితార్థం వేడుక, 2004లో జామ్నగర్లో 3 రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ హస్తాక్షర్ వేడుకను నిర్వహించారు.